దేవుని పిల్లలే శాపగ్రస్తులు అవుతున్నారు. కారణం ఏంటి అన్నది ఈ యొక్క వీడియోలో మనం ఆలోచించేద్దాం ప్రియులారా. దేవుడు తన వాక్యములో నుంచి ఇర్మియా గ్రంథంలో 11వ అధ్యాయము మొదటి 2 వచనాలలో ఇలా చెబుతున్నాడు ప్రియులారా. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, మీరు ఈ నిబంధన వాక్యములను వినుడి, యోధా మనుషులతోనూ యెరూషలేము నివాసులతోనూ నీవిలాగున మాట్లాడి తెలియచేయవలెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడగును. ప్రేమైన దేవుని వారలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని వినకపోవడం, అనగా దేవుని వాక్యానికి విధేయత చూపించకపోవడము, ఆయన వాక్యానికి లోబడలేకపోవడము మన జీవితాల్ని తారుమారు చేస్తుంది ప్రియులారా. మనకు ఆశీర్వాదానికి బదులుగా శాపాన్ని తీసుకొస్తుంది. చాలామంది దేవుని పిల్లలే దేవుని పిల్లలుగా బ్రతకాల్సిన వాళ్ళే, ఆశీర్వాదకరంగా ఉండవలసిన వాళ్ళే దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి నొల్లని స్థితిలో ఉంటూ శాపగ్రస్తులు అవుతున్నారు ప్రియులారా. అదేవిధంగా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 15వ వచనంలో, నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకున్నవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములనియు నీకు సంభవించును. ప్రియులారా, దేవుని వాక్యాన్ని వినకపోవడము అనేది శాపాన్ని తీసుకొస్తే, దేవుని వాక్యం ప్రకారం మనం నడుచుకోకపోవడమే మన జీవితాలకి శాపాన్ని కొని తీసుకొచ్చుకుంటున్నాం. కాబట్టి దేవుని వాక్యం ఏదైతే చెబుతుందో, దేవుని ఆజ్ఞలను దేవుడు మనతో ఏవైతే పంచుకుంటున్నాడో ఆ ఆజ్ఞలకి తూచా తప్పకుండా పాటిస్తూ, ఆ ఆజ్ఞలకు విధేయత చూపిస్తూ ఉన్నట్లయితే శాపముల నుంచి మనము విడుదలను పొందగలం ప్రియులారా. కాబట్టి దేవుని వాక్యాన్ని విందాం, దేవుని వాక్యానికి లోబడదాం, దైవ ఆశీర్వాదాలను పొందుకుందాం, శాపముల నుండి విముక్తిని పొందుకుందాం. శాపముల నుంచి విడుదలను ఇవ్వడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు ప్రియులారా. మనకు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములను అనుగ్రహించడానికి యేసు ప్రభు వారు తన ప్రాణాన్ని పెట్టారు, మనల్ని విమోచించడానికి. కాబట్టి దేవుని వాక్యాన్ని పట్టుకుందాం, దేవుని వాక్యము ద్వారానే మనము దీవించబడతాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మే గాడ్ బ్లెస్ యూ.